బ్రేకింగ్ చూస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనుచరులు కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు. మేడా రాజంపేట ఇన్ఛార్జిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరుని వైసీపీ హైకమాండ్ ప్రకటించడంతో వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిని ప్రకటించడంతో మనస్తాపం చెందిన మేడా వర్గీయులు ఇటు మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం కొనసాగుతోంది. టీడీపీ వైపు మేడా వర్గం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిని ప్రకటించడంతో మనస్తాపానికి గురైన మేడా వర్గీయులు ఇంకా ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అనుచరులకు కూడా ఆయన అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. రాజంపేట ఇన్ఛార్జిగా అమర్నాథ్ రెడ్డిని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ ప్రకటించారు. దీంతో మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం సాగుతోంది. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ కిషోర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ముఖ్యంగా మేడా మల్లికార్జున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సమాచారం ఏంటి? టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కడప జిల్లాలో మార్పుల చేర్పుల వ్యవహారం వలస రాజకీయాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైతే జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరును ప్రకటించగానే ఒక్కసారిగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఏదైతే అధిష్టానం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ఖరారు చేసిన వెంటనే కూడా ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన అటు మేడా వర్గీయుల్లో కూడా కొంత ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మేడా టికెట్ రాదన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ క్రమంలో కూడా అటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆయన వర్గీయులంతా కూడా ఆయన కోసం ట్రై చేస్తున్న తరుణంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే స్విచ్ ఆఫ్ చేసినటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు మేడా వర్గీయులు ప్రధానంగా ఏదైతే వైసీపీ తొలుత టికెట్ ఖరారు చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టికెట్ ఇవ్వడానికి నిరాకరించడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి వాటిపైన కూడా అటు మేడాతో నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కోసం ట్రై చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో రావడంతో ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయితే ఆ వైపు నుంచి కూడా అటు మేడా వర్గీయులకు సంబంధించి ప్రధానంగా టీడీపీ వైపు వెళ్లాలన్నటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు మేడా వర్గీయుల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మేడా నిన్న రాత్రి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు మేడా అనుచర వర్గాల్లో కూడా కొంత సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటించాలన్నటువంటి భావన ఒకవైపు ఉంది. మరోవైపు మేడాకు సంబంధించి మేడా అనుచర వర్గాలు అదేవిధంగా సన్నిహితులు కూడా ఆ టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే టీడీపీలోకి వెళ్లాలన్నటువంటి భావన కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా మేడా అజ్ఞాతం వీడి ఎప్పుడు బయటకు వస్తారో అప్పుడు దీనిపైన ఉత్కంఠకు తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరే అవకాశం? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అనుచరులకు కూడా ఆయన ఫోన్లో అందుబాటులో లేడు, స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఆయన ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎప్పటిలోగా ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది? కిషోర్, ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదైతే ప్రధానంగా టీడీపీ వైపు చూస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆయన కోసం ఆయన అనుచర వర్గాలతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఆయన వెన్నంటి నడిచేటువంటి కొంతమంది క్రియాశీలక నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తారన్నటువంటి విషయం పైన కూడా తరచు కూడా ఆయనకు ఫోన్లు చేస్తూ ఏదైతే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పటికీ కూడా ఆయనకు ఫోన్లు చేస్తూ ఆ సమాచారం కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆయన ఖచ్చితంగా కార్యకర్తలకు అదేవిధంగా ఎవరైతే కీలకమైనటువంటి నేతలకు అందుబాటులోకి వస్తారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఆయన ఈ రోజు సాయంత్రానికి అటు నేతలకు అనుచర వర్గాలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక నిర్ణయానికి వస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి భావనలు అటు సర్వత్రా వ్యక్తం. ఎందుకంటే గతంలో కూడా ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వైపే పోతారన్నటువంటి ప్రచారం కూడా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వారి అంచనా వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మనకు కూడా
ఏదైతే అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి మేడం మల్లికార్జున రెడ్డి సాయంత్రానికి ఖచ్చితంగా అందుబాటులోకి వస్తారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా భేటీ అయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి, ఆయనతో మాట్లాడకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు అన్నటువంటి భావనలో అటు ఏదైతే ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి వర్గీయులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వారు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయనతో చర్చించి ఏదైతే పార్టీలో ఉండాలా లేకుంటే పార్టీ మారాలా, పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్నటువంటి విషయం పైన ఆయనతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి భావన అటు అనుచర వర్గాల్లో వ్యక్తమవుతుంటే, మరోవైపు కొందరు ఎవరైతే కీలక నేతలు కూడా పార్టీ మారాలన్నటువంటి యోచన ఆయన ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ మొత్తం మీద రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మనస్తాపానికి గురై అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వైసీపీ టికెట్ ఇవ్వమని చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు మేడా మల్లికార్జున రెడ్డి. రాజంపేట ఇన్ఛార్జిగా జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో ప్రస్తుతం ఆయన మనస్తాపానికి